సమ్టైమ్స్ వెళ్ళి దేవుని ముందు కూర్చొని మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు, ఏర్పరచుకున్నాడు కాబట్టి కొంతకాలం శ్రమ పడుతున్నాడు. అదే మనం చూస్తాం, మళ్ళీ 1వ అధ్యాయంలో చూస్తాం. కొంతకాలం మనం శ్రమ పడతాం. కొంతకాలం శ్రమ పడిన తర్వాత మనల్ని ఆశీర్వాదానికి వారసులను చేస్తున్నాడు. ఆమేన్. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక మీరు వాళ్ళని దీవించాలి. దట్ ఈస్ వండర్ఫుల్ వర్డ్. మిమ్మల్ని పిలిచి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చి ఒక స్థితిలో ఉంచి ఒక పొజిషన్లోకి తీసుకొచ్చి మొదటగా మిమ్మల్ని రాజక యాజక సమూహంగా చేసి, చూడండి అక్కడ ఫస్ట్ పరిశుద్ధ జనంగా దేవుని సొత్తు చేసుకున్నాడు, తర్వాత పరిశుద్ధ జనంగా చేసుకున్నాడు, తర్వాత రాజుని చేశాడు, తర్వాత యాజకుని. అంటే ప్రతిదీ కూడా ఒక ప్రమోషన్స్లో తీసుకొని వెళ్ళాడు నిన్ను. ప్రతిదీ కూడా ఒక ప్రమోషన్స్లో తీసుకొని వెళ్ళాడు. ఫైనల్గా ఏం చేశాడు? మొత్తం యాజకుని చేసి ఆ యాజకుడికి ఆశీర్వాదం అయ్యేంత వారసత్వాన్ని ఇచ్చేసాడు. మీరు పిలువబడింది ఆశీర్వాదం పొందుకోవడానికి, నాకు వారసులు అవడానికి. నా సొత్తు మీరు, యు ఆర్ మై ఓన్ చిల్డ్రన్. బాగుంటుంది, డబ్బులు వడ్డీకి ఇస్తే బాగుంటుంది, దాన్ని తీసుకుంటే బాగుంటుంది, ఇలా అని చెప్పి ప్రతిదీ మనం వ్యాపారంగా దేవుని దొంగల గుహగా చేసేస్తాం. అందుకే దేవుడు కొంతమందిని ఏర్పరిచి అతనికి ఇచ్చిన సమాధానం ఎంత అందమైందో చెప్పండి. ఎందుకు ఏర్పరచుకుని, ఎందుకు పిలుచుకున్నావు అంటే, నా ఆజ్ఞలను గైకొని వాడు నడుచుకున్న వాడిని నేను ఆశీర్వాదానికి, వాడిని చీకట్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి వెలుగులోకి వాడిని ఆశీర్వదించి వాడిని యాజకుడిగా చేసిన నాకు వారసత్వంగా చేసుకొని నా సొత్తైన పిల్లలు, నా సొంత పిల్లలుగా చేసుకుంటాను. నిన్న ఆయన సొంత బిడ్డగా చేసుకున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దానికి కారణం నువ్వు మారటం వలన కాదు, ఆయన ఏర్పరచుకోవటం వలన, ఆయన నిన్ను పిలవటం వలన. ఆయన నిన్ను పిలిచిన పిలుపు గొప్ప పిలుపు కనుక ఆయన నిన్ను వారసునిగా చేసుకుంటున్నాడు. ఆయన నిన్ను వారసునిగా చేసుకొని విడిచిపెట్టక ఆయన ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఎంత అందమైన మాటని సెలవిచ్చాడు. సాక్షి బిడ్డగా నిలబడాలంట. ఇవన్నీ జరిగితేనే కదా నువ్వు సాక్షి బిడ్డగా నిలబడగలవు. నువ్వు దరిద్రంలో ఉంటా, నేను దరిద్రంగానే బ్రతుకుతున్నాను కానీ నేను దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాను అంటే నిన్నెవడు లెక్క చేయడు. ఆ దరిద్రంలో నుంచి నువ్వు బయటకు వచ్చి ఒక పొజిషన్లో ఉంటేనే నిన్నెవరైనా